మోటార్ కార్పొరేషన్ మాజీ అధిపతి ఒసాము సుజుకీ కన్నుమూత. ప్రో కబడ్డీ సీజన్ 11లో పతాక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం టైటిల్ కోసం హర్యానా స్టీలర్స్తో పాట్నా పైరేట్స్ పోటీ పడుతుంది. ఆలయం నమూనాలో అమరావతి బిట్స్ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు పక్కన 35 ఎకరాలు తితేది ఆలయానికి సమీపంలో స్థలం కేటాయింపు. లా యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఒకే ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ మ్యూజియాలకు విడిగా స్థలాలు. దీక్షాదేశుడికి అశ్రు నివాళి. నేడు ఉదయం 11:45 గంటలకు నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు. రైతులకు పంటల అమ్మకం, ప్రభుత్వ సబ్సిడీలు తదితరాల ద్వారా అందే మొత్తాన్ని స్థూల సేద్య జమలు అంటే జీఎఫ్ఆర్ అంటారు. 2021-23 మధ్య కాలంలో 54 దేశాల్లో రైతులకు బడ్జెట్ ద్వారా, మార్కెట్ ధరల ద్వారా జమ అయిన మొత్తాలు $84,200 కోట్లని సంపన్న దేశాల సంఘం ఓఈసీడీ లెక్కేసింది. ఈ మొత్తాలు జీఎఫ్ఆర్లో 12.9% అని తేల్చింది. దీన్ని ఉత్పత్తిదారులకు మద్దతుగా వ్యవహరిస్తారు. పై కాలంలో నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియాలు జీఎఫ్ఆర్లో 40% పైనే రైతులకు మద్దతు అందించాయి. జపాన్ 33% సమకూర్చింది. బ్రిటన్, ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్, టర్కీ, మెక్సికోలలో ఇది 20% కన్నా తక్కువ. భారతదేశంలో ప్రభుత్వం నుంచి రైతులకు లభించిన ఆదాయం కన్నా వారు కోల్పోయే సొమ్ము ఎక్కువని ఓఈసీడీ నివేదిక తేల్చింది. అంతర్జాతీయ ఉగ్రవాది రెహమాన్ మకీ మృతి. నిషిద్ధ జమాత్ ఉద్ జయీల్ ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్ హాఫిజ్ అబ్దుల్ రెహమాన్ మకీ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. సూర్యుడి కరోనాను తాకింది. చరిత్రకెక్కిన పార్కర్ సోలార్ ప్రోబ్. అంతా సవ్యంగా ఉందంటూ సందేశం. జర్మనీ పార్లమెంట్ రద్దు. ఫిబ్రవరి 23 ఎన్నికలు. లష్కర్-ఎ-తయ్యబా నేత అబ్దుల్ రెహమాన్ మకీ మృతి. 2008 డిసెంబర్ 26న సముద్ర మార్గం ద్వారా దొంగచాటుగా ముంబైలోకి ప్రవేశించిన ముష్కర్లు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. వీరి కాల్పుల్లో 100 మందికి పైగా చనిపోవడం తెలిసిందే. పాకిస్థాన్లో ఉంటున్న హఫీజ్ సయీద్ అనారోగ్యంతో చనిపోయినట్లు ఏప్రిల్లో సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. తాత్కాలిక అధ్యక్షుడికి తప్పని అభిశంసన. దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీ తీర్మానం. దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దేశ తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్ సూపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష మెజారిటీ కలిగిన నేషనల్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. అధ్యక్షుడు యున్ సుక్ యోల్ దేశంలో అనూహ్యంగా మార్షల్ లా విధించడం అనంతరం పరిణామాల్లో ఆయన్ను నేషనల్ అసెంబ్లీ అభిశంసించడం తెలిసిందే. తాజాగా తాత్కాలిక అధ్యక్షుడు హన్ను నేషనల్ అసెంబ్లీ అభిశంసించిన నేపథ్యంలో ఆయనపై కూడా ఇకపై ఎలాంటి అధికారాలు, విధులు ఉండవు. పదవిలో కొనసాగించాలా లేదా దించేయాలా అనే విషయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం తేల్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భారత్ క్లీన్ స్వీప్. ఆఖరి వన్డేలోనే ఓడిన వెస్టిండీస్. దీప్తికి 6 వికెట్లు, రేణుకకు 4 వికెట్లు. రేపు రాత్రి పిఎస్ఎల్వి సి-60 రాకెట్కు కౌంట్డౌన్. 30వ తారీఖున రాత్రి 9:58 గంటలకు ప్రయోగం. సార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికపై పిఎస్ఎల్వి-60 ఉపగ్రహ వాహక నౌక